हैदराबाद के केपीएचबी इलाके में मंदिर में हुई बड़ी चोरी के मामले को पुलिस ने कामयाबी के साथ हल कर लिया। पुलिस ने बैन रियासती चोरों के एक खतरनाक ग्रुप को गिरफ्तार करते हुए तकरीबन 26 लाख रुपए मालियत के सोने, चांदी और तांबे के जेवरात बरामद कर लिए। केपीएचबी कॉलोनी के सरदार पटेल नगर में वाक़ श्री वेंकटेश्वरा स्वामी मंदिर में 6 और 7 जनवरी की दरमियानी रात नामालूम अफराद ने मंदिर के अंदर दाखिल होकर गड़प घर में रखे कीमती जेवरात चुरा लिए थे। इस वाक़े के बाद मंदिर कमेटी ने फौरी तौर पर केपीएचबी पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई थी। पुलिस ने केस दर्ज करने के बाद खुसूसी टीम तश्कील दी और तफ्तीश का आगाज किया। तकरीबन 200 से ज्यादा सीसीटीवी कैमरों की फुटेज का बारीक बीनी से जायजा लिया गया और तकनीकी निगरानी के जरिए मुल्जिमान की शिनाख्त की गई। इस कार्रवाई में पुलिस ने 5 मुल्जिमान को गिरफ्तार किया, जबकि 2 मुल्जिमान अब भी फरार बताए जा रहे हैं। पुलिस के मुताबिक इसका मरकजी मुल्जिम नेलिया अनिल एक आदि मुजरिम है, जो इससे पहले भी 15 से ज्यादा चोरी और लूट के मुकदमात में मुलविस रह चुका है। पुलिस ने मुल्जिमान के कब्जे से तकरीबन 26 लाख रुपए मालियत के सोने, चांदी और तांबे के जेवरात बरामद कर लिए, जो मंदिर से चुराए गए थे। पुलिस हुक्काम का कहना है कि फरार मुल्जिमान को भी जल्द गिरफ्तार कर लिया जाएगा और इस मंदिर चोरी गैंग के पूरे नेटवर्क को बेनकाब कर लिया जाएगा। ये कार्रवाई हैदराबाद पुलिस की बड़ी कामयाबी समझी जा रही है। ब्यूरो रिपोर्ट, मुंसिफ न्यूज़। మీ అందరికీ తెలుసు, మన లాస్ట్ ఈ మంత్ 7th రోజు మనకు ఒక టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అఫెన్స్ గురించి మీ అందరికి కూడా తెలుసు. మీరు ఆ రోజు వార్త కూడా ఇస్తున్నారు. ఆ రోజు మనం అక్కడ పోయిన తర్వాత అక్కడ వెరిఫై చేస్తే దాదాపుగా 15 నుంచి 20 తులాల మధ్యలో సిల్వర్ అండ్ ఈ ఆర్నమెంట్స్ పోయినాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడ మనం వెరిఫై చేసినాము. తర్వాత దాని మీద మన గౌరవ డీసీపీ గారు రితిరాజ్ మేడం గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిఎస్ టీం, అదే మన వారి యొక్క డీసీపీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్పెక్టర్ అందరం కలిసి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నాం. ఎందుకంటే ఇది టెంపుల్ అఫెన్స్ అనేది కొంత మనోభావాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్న ఉద్దేశంతో మనకున్న లీడ్ ద్వారా దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు పాత అఫెండర్ నీలాపు నీలయ్య అని చెప్పి ఇతను ఓల్డ్ అఫెండర్, ఇంతకుముందు కూడా దాదాపుగా 15 దొంగతనాల్లో ఇతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. లాస్ట్ నవంబర్లోనే ఇతను జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా మన అమీర్పూర్ లిమిట్స్లో ఒక బైక్ దొంగతనం కేసు, జూపిటర్ అండ్ వెహికల్ దొంగతనం కేసులో కూడా ఉన్నాడు. అయితే మనకు ఆ లీడ్ ప్రకారం చూస్తే ఇతను ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత మన లోకల్ పోలీసు అండ్ సిసిఎస్ టీమ్స్ అన్ని కలిసి కూడా ఒక టీం ఫామ్ అయ్యి ఆ తర్వాత దీన్ని చేజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో, 7-8 గంటల ప్రాంతంలో కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ అసలు మెయిన్ అక్యూజ్డ్ అయితే తప్పించుకొని పారిపోయిండు. అందులో రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే మహారాజ్ మల్లికార్జును, అదేవిధంగా దున్నపోతుల పవన్ కళ్యాణ్, అదేవిధంగా దండి అనిల్ తేజ, కంబాబు విజయ్, మళ్ళీ తంగిళ్ళ మణికంఠ అనే వ్యక్తులు మనకు దొరకడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అక్కడ కన్ఫెషన్ కూడా వారి యొక్క రికార్డు చేయడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ మాత్రం ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటాం. మీ అందరు చూసినారు, ఇప్పుడు పోయిన ప్రాపర్టీ అన్నది కూడా మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఈ ప్రాపర్టీలో కూడా ఈ చూసినట్టయితే ఇందులో మెయిన్గా సిల్వర్ ఐటమ్స్ ఒక 5 కేజీలు, 5 కేజీస్ 580 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కాపర్ మకరకంఠం ఇవి 2 కేజీల 300 గ్రాములు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 11 కేజీల 300 గ్రాములు ఇది కూడా సిల్వర్ పంచలోహ విగ్రహాలకు సంబంధించినవి కూడా రికవరీ చేయడం. అప్రాక్సిమేట్లీ దాదాపుగా 26 లక్షల వర్త్ దీని ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగిందండి. సో ఇందులో ఈ ఆపరేషన్లో భాగంగా సిసిఎస్ టీము, మన లోకల్ టీమ్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేసినందుకు మన డీసీపీ మేడం గారు కూడా వారిని అభినందించడం జరిగింది. వారికి తగిన రివార్డు కూడా ఇస్తానని చెప్పి మాటిచ్చారండి. నమస్తే. మాట్లాడతారండి. ఇప్పుడు మన రామన్న వెనకకి రామన్న సిల్వరే కాస్ట్లీ అయిపోయింది కాబట్టి 2 లక్షల కిలో 2 లాక్స్ అయిపోయింది.
బెయిల్ వేసి తీసిండు. తీసినాక ప్రిన్సిపల్ కూడా వీడు వచ్చింది కదా జైలుకి వెళ్ళి ఇట్లా వీళ్ళు ముగ్గురు కలిసారు. వీళ్ళ ముగ్గురితో వాడు మోహిత్ గారు కూడా కలిసి నలుగురు అయింది. मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।